పేదవాడి ఆకలి తీర్చాల్సిన బియ్యం గింజ రేషన్ షాపు దాటకముందే మాయమవుతోంది. నిరుపేదలకు అందాల్సిన పోర్టిఫైడ్ బియ్యం కొందరు డీలర్లు, దళారులు, రాజకీయ నేతల కుమ్మక్కుతో కాకినాడ పోర్టు ద్వారా ఖండాంతరాలు దాటుతోంది. ఈ దందాలో కీలక ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాయిస్లు తీస్తే అర్థం వ్యవస్థ మారినా, పంపిణీ విధానం మారినా అక్రమ రవాణా అనే మూల సమస్య మాత్రం అలాగే ఉందనేది క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవం. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసిన ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న లబ్ధిదారుల నుంచి బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్ళటం ఆగటం లేదు. రేషన్ డీలర్లే స్వయంగా దళారులతో చేతులు కలుపుతున్నారు. లబ్ధిదారులు రాకపోయినా వారి వేలిముద్రలు సేకరించడం లేదా ఇతర అక్రమ మార్గాల్లో బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. పేద ప్రజల వద్ద నుండి కిలో 10 నుండి 15 రూపాయలకే బియ్యాన్ని దళారులు కొనుగోలు చేసి వాటిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. రేషన్ షాపుల నుండి సేకరించిన చిన్న చిన్న లోడ్లను జగ్గంపేట పరిసరాల్లోని రహస్య గోదాములకు చేరవేస్తారు. అక్కడి నుండి భారీ లారీల ద్వారా సిండికేట్ సాయంతో కాకినాడ పోర్టుకు తరలిస్తారు. మార్గం మధ్యలో ఎక్కడా తనిఖీలు జరగకుండా ఎంపీపీ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జగ్గంపేట పరిధిలో పీడిఎఫ్ రైస్ చూసుకున్నట్లయితే పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వనటువంటి ఈ రైస్ని కొంతమంది మిల్లర్లు అలాగే లోకల్లో ఉన్నటువంటి నాయకుల అండదండలతో ఈ యొక్క రైస్ని కూడా అంతటినీ విలేజ్ల్లోకి తిరిగి సేకరించి అమాయకులైనటువంటి పేద ప్రజలు తినాల్సినటువంటి ఈ రైస్ని వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళ దగ్గర కొనేసుకుని ఎక్కువ దాన్ని రీసైక్లింగ్ చేసి ఎక్కువకి లాభాలకి ఆర్జించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పక్కాగా మా జగ్గంపేట నియోజకవర్గంలో కనబడుతుంది. వచ్చిన కొత్తలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రి గారు మనోహర్ గారు కూడా సీజ్ ద షిప్ అని మరి ఎంతో పకడ్బాలు పలికి ఈ యొక్క పీడిఎఫ్ రైస్ ఎక్కడ కూడా జరగకుండా పేద ప్రజలకే వినియోగించుకునేలాగా మేము చేస్తామని రేషన్ బియ్యం అక్రమ రవాణాల్లో మిల్లర్ల పాత్ర, అధికారుల పర్యవేక్షణ స్పష్టంగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ అక్రమ నెట్వర్క్ ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి వాటి రంగు మార్చి సన్న బియ్యంలా భ్రమింపజేసేలా కొత్త బస్తాల్లో నింపుతారు. ఇలా రూపురేఖలు మారిన బియ్యం కాకినాడ యాంకర్ పోర్టుకు చేరుతుంది. అక్కడి నుండి చిన్న పడవల ద్వారా సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి విదేశీ నౌకలోకి లోడ్ చేస్తారు. ఒక బస్తా మీద మాఫియాకు 100 రూపాయల లాభం వస్తుండడంతో ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నా అవి కేవలం నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.